జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను సప్పిడి తోకలు, వంకాయ, మునక్కాయ, టమాటా పులుసు అండి. సప్పిడి తోకలు అంటే తోక చేపలు ఉంటాయండి. ఇవ్వండి, శుభ్రంగా కడిగేసాను. చూసారు ఎట్లా వచ్చాయో? పైన తెల్లగా ఉంటుంది. అదంతా వేడి నీళ్ళలో వేసి రుద్దేస్తే ఇంత చక్కగా వస్తాయండి. ఇది ఉప్పేయరు. ఈ ఉప్పు వేయకుండా ఎండబెట్టిన చేపలు అనమాట. బీపీ వాళ్ళు, ఆరోగ్యం బాగోని వాళ్ళు కూడా తినొచ్చు. ఇది మంచిదే. ఈ చేపలు వేసి వంకాయ, మునక్కాయ, టమాటా వేసి వండుతున్నానండి కూర. ముందుగా ఈ చేపలు నూనెలో వేసి వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. చేపలు ఎర్రగా వేగిపోయినాయండి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. ఇదిగోండి, మునక్కాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెంసేపు వేయించుకోవాలండి నూనెలో. కొంచెము మునక్కాయ, ఉల్లిపాయ వేగిన తర్వాత కోసి నీళ్ళలో పెట్టుకున్నామా వంకాయలు వేయాలండి. వంకాయలు వేసుకొని శుభ్రంగా కలిపి మగ్గబెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి. ఇదిగోనండి కళ్ళుప్పు. నేను పులుసు కూరలో ఏదైనా సరే ఏ పుళ్ళు తప్పితే కళ్ళుప్పు వేస్తానండి. కళ్ళుప్పు వాడితేనే బాగుంటుంది. మెత్తటి ఉప్పుకైనా సరే ఎండబెట్టి మిక్సీ పట్టుకుంటానండి. నేను ఎండబెట్టి మిక్సీ చేసుకొని మెత్తగా చేసుకొని అది వాడుకుంటానండి. అంతేగాని సాల్ట్ ప్యాకెట్లు అంటే జర్రం జారిపోయాయి అలాంటివి అసలు కొనండి నేను. ఇదిగోనండి వంకాయలు మగ్గినవి. కారం వేస్తున్నానండి. కారం వేసుకొని టమాటా పేస్ట్ చేశానండి. టమాటాలు అస్సలు ఉడకట్లేదండి. వేసిన బద్దలు వేసినట్టే ఉంటున్నాయి. అందుకని పిల్లలు ఏంది ముక్కలు ముక్కలు ఉన్నాయి, అడ్డంగా ఉన్నాయి, మాకొద్దు, మేము తినము అంటున్నారండి. అందుకని పేస్ట్ చేసి పోస్తున్నా. ఇదిగోనండి టమాటా పేస్ట్ ఇది వేస్తున్నా. టమాటాలు పేస్ట్ చేశాను కదండి, ఆ పేస్టు ఈ కూరలో వేసానండి. ఇది కొంచెం నీళ్లు పోసి బాగా ఉడికిన తర్వాత ఆ ఎండు చేపలు, చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇదిగోనండి కూర అంతా ఉడికింది కదా, చేపల ముక్కలు వేస్తున్నా. వేసి కొద్దిగా తిప్పుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి వండుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. పులుసు పోసుకొని ఉప్పు కారం చూసుకొని పొయ్యి ఆపేసుకోవటమేనండి. మనకి ఎంత పులుసు కావాలో అంతవరకు ఉంచుకోవాలి. ఇదిగోనండి గుమ్మగుమ్మలాడే ఎండు చేపలు, మునక్కాయ, టమాటా పులుసు అండి. ఇదిగా తింటుంటే ఎక్కడికో వెళ్తామండి. అసలు చూస్తుంటే నేను ఊరిపోతుందండి. దీంట్లోకి రాగి సంకటి చేసుకొని తింటే ఇంకా చెప్పక్కర్లేదండి, స్వర్గం ఎక్కడో ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ అండి.